చాలా వేడిగా ఉంది భయ్య. ఈ క్యాబేజీ మంచూరియా బాల్స్ ని నేనైతే క్యాబేజీతో తయారు చేశాను అనమాట. అలాగే క్యారెట్ కూడా యూజ్ చేశాను. సన్నంగా తురుముకున్న ఆనియన్ ముక్కలు, సన్నంగా తురుముకున్న పచ్చిమిరపకాయలు లైటర్ తీసుకొని ఆన్ చేసుకుందాం. అమ్మో చాలా గట్టిగా వేస్తాడు భయ్య. ఫ్రై పాన్ ఆన్ చేస్తాను, అదే స్టవ్ ఆన్ చేసి ఫ్రై పాన్ ఆన్ చేయాలి. నమస్తే నమస్తే, హాయ్, వస్తారా? మీరు కూడా వంట చేస్తారండి ఏమైనా వంటలో? మా సబ్స్క్రైబర్స్ చూపిస్తాను. ఇప్పుడు పైరు తెప్పిస్తాను చూడు నేను. వెనక్కి వెళ్ళి పైరు వచ్చేది. వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. క్యాబేజీ మంచూరియా ముందుగా అందరికి కూడా చేసినామండి. కొత్త రెసిపీతో నేను ముందైతే వచ్చేసాను. ఈ రోజు మన సబ్స్క్రైబర్ ఒకరు క్యాబేజీ తోటి క్యాబేజీ మంచూరియా అయితే చేయమన్నారు అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది స్ట్రీట్ స్టైల్లో నేను ఈ రోజు ఈ వీడియోలోని పూర్తిగా డీటెయిల్ గా చెప్తాను. మీరు కూడా ఇంట్లోని యొక్క క్యాబేజీ మంచూరియన్ చేసి మీ పిల్లలకు కానీ లేదా ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ కింద మీరు ఈ యొక్క క్యాబేజీ మంచూరియన్ అనేది తయారు చేసుకొని టేస్ట్ చేయొచ్చు అనమాట. సో స్ట్రీట్ స్టైల్లో చేయబోతున్నాను. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్యాబేజీ మంచూరియా బాల్స్ ని నేనైతే క్యాబేజీతో తయారు చేశాను అనమాట. అలాగే క్యారెట్ కూడా యూజ్ చేశాను. ఇంత చిన్నగా తురుముకొని నేను వాటిని ఒక బౌల్లో వేసి ఆ బౌల్లోని కార్న్ ఫ్లోర్, మైదా, తగినంత సాల్ట్ వేసుకొని కొద్ది లైట్ గా వాటర్ వేసుకొని కలిపేశాను అనమాట. మనం ఈ యొక్క క్యాబేజీతో నేనైతే ఈ వంటలు చేశాను. నాకు ఆల్మోస్ట్ 2 క్యాబేజీలు పడ్డాయి ఇన్ని చేయటానికి. నేనైతే చూడండి, మన షాప్ కాబట్టి నేనైతే ఇన్ని తయారు చేసుకున్నాను. సో ఇది ఆల్మోస్ట్ ఒక 20 ప్లేట్లు అనేది ఉంటాయి. మనం ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తయారు చేస్తాం. మన సబ్స్క్రైబర్ ఒకటి అడిగారు కాబట్టి స్ట్రీట్ స్టైల్ ఎలా చేయాలి అనేది క్యాబేజీ మంచూరియాని ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇందాక చెప్పాను కదా. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అంటే సన్నంగా తురుముకున్న ఆనియన్ ముక్కలు, సన్నంగా తురుముకున్న పచ్చిమిరపకాయలు, అలాగే సన్నంగా తురుముకున్న కొత్తిమీర, అలాగే సన్నంగా తురుముకున్న అల్లం, అలాగే ఎల్లుల్లిపాయలు కూడా సన్నంగా తురిమేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఐటమ్స్ అనేది మనము స్టార్టర్ మంచూరియా చేసేటప్పుడు స్టార్టర్ కి మనకి ఇవన్నీ అవసరం ఉంటది. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ లో కూడా నేను ఎలా ప్రిపేర్ కావాలి, ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో నేను క్లియర్ కట్ గా చెప్తాను. అలాగే దీనికి మసాలాలు కూడా కావాల్సి వస్తుంది. ఆ మసాలాలు ఏంటంటే గరం మసాలా, కారం, వైట్ పెప్పర్, అలాగే సాల్ట్ కూడా అవసరం ఉంటది. అండ్ ఆల్సో నేను ఇందులోని టమాటా సాస్ అలాగే చిల్లీ సాస్ కూడా యూజ్ చేస్తాను ఈ యొక్క మంచూరియా చేయడానికి. అండ్ అలాగే మనకి వెనిగర్, సోయా సాస్ కూడా అవసరం ఉంటుంది. ఈ యొక్క క్యాబేజీ మంచూరియా చేయడానికి కావాల్సింది ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రై పాన్. ఈ ఫ్రై పాన్ మీ దగ్గర ఉండకపోవచ్చు, బట్ మీరు కడాయిలో కూడా ఇంట్లో తయారు చేయొచ్చు అనమాట. సో ఈ ఫ్రై పాన్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఈ యొక్క క్యాబేజీ మంచూరియా చేయడానికి. క్యాబేజీ మంచూరియా తయారు చేసే లోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటది. ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గంట కొట్టేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు హాస్టల్లో ఉన్న, ఇంట్లో ఉన్న కొత్త రకాల రుచికరమైన వంటలు నేను నేర్పిస్తాను. ఇప్పుడే ఫటాఫట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ గుద్దేయండి. సో ఇప్పుడు ఈ ఫ్రై పాన్ అనేది ఏంటంటే లైటర్ తీసుకొని ఆన్ చేసుకుందాం. అమ్మో చాలా గట్టిగా వేస్తాడు భయ్య. ఓకే, ఫ్రై పాన్ ఆన్ చేస్తాను, అదే స్టవ్ ఆన్ చేసి ఫ్రై పాన్ ఆన్ చేయాలి. ఎక్కడి నుంచి ఫన్నీ అవుతాం మనకి, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా. నమస్తే, హాయ్, వస్తారా? మీరు కూడా వంట చేస్తారండి ఏమైనా వంటలో? మా సబ్స్క్రైబర్స్ చూపిస్తాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక లైట్ గా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనము ఎల్లుల్లిపాయలు, తురుముకున్న అల్లం, అలాగే ఉల్లిపాయలు కొద్దిగా లైట్ గా ఫ్రై చేద్దాం. దాని తర్వాత పచ్చిమిరపకాయ వేద్దాం. లేకపోతే ఇలా కలుపుకుందాం. లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని చేసుకోండి మీరు ఇంట్లో చేసినప్పుడు మాత్రం. ఎందుకంటే మరి హై ఫ్లేమ్ పెట్టుకున్నా మీకు ప్రాబ్లం ఏంటవుతానంటే మాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భయ్యా నమస్తే, ఖానా ఖా రే హో? వెజ్ మంచూరియా బనా రే? ఖా రుకో. ఇప్పుడు పైరు తెప్పిస్తాను చూడు నేను. ఉల్లిపాయ, ఇప్పుడు పచ్చిమిరపకాయ కూడా వేసా, తురుముకున్న పచ్చిమిరపకాయ కూడా వేసాను. ఇప్పుడు పైరు తెప్పిస్తాను చూడండి. వెనక్కి వెళ్ళి పైరు వచ్చేది. అంటే మీ దగ్గర రాదు, బట్ మీరు మాత్రం ట్రై చేద్దాం. అలాగా మళ్ళీ వస్తుంది చూడు. దగ్గర చూపి చూడు, ఫుల్గా పొగలు అయిపోతుంది. సో మన ఇంటి దగ్గర చేసుకున్నప్పుడు మాత్రం
ఇంత ఫైర్ అయితే రాదు, ఎందుకంటే మన ఫ్లేమ్ అనేది చాలా తక్కువ కాబట్టి. అలాగే మనం ఇందులోని మన వెజ్ మంచూరియా కూడా వేసేస్తున్నా. వెజ్ మంచూరియా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను వీటితో. ఇది ఇలాగ ఫ్రై అయ్యాక మనం ఇందులో అయితే వాటర్ వేస్తాం అనమాట. 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోని మనం ఏంటంటే వేస్తామంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్, ఇందాకలు తీసుకున్నాను కదా 2 టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటా కెచప్ అండ్ చిల్లీ కెచప్, రెండు వేసేస్తాం. వేసేసాక కావాల్సినంత సాల్ట్, గరం మసాలా, తగినంత కారం, వైట్ పెప్పర్ ఇవన్నీ వేసుకొని ఫుల్గా మిక్స్ చేసేద్దాం. ఫుల్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అయితే కలుపుకుంటాను అనమాట. ఇందులో 2 టైప్స్ చేసుకోవచ్చు, వెట్ చేసుకోవచ్చు, డ్రై చేసుకోవచ్చు అనమాట. గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే వెట్గా చేసుకుని వాటర్ ఎక్కువగా ఇంకనివ్వకుండా ఒకసారి చూపిస్తాను, వెళ్ళరా దగ్గర. సో ఇప్పుడు ఇది వేపర్ అవుతుంది కదా, చూసారు కదా, గ్రేవీ ఇది అనమాట. గ్రేవీ మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఉంచుకొని వెట్గా చేసుకుంటారు. లేదు మనకి గ్రేవీ వద్దు అనుకుంటే ఉన్న వాటర్ అంతా కూడా వరకు కూడా ఫుల్ ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ అనేది వేపరైజేషన్ చేస్తాం అనమాట. సాల్ట్ సరిపోయిందో లేదో లైట్గా సాల్ట్ కావాలి. సో స్వీట్నెస్ ప్రకారంగా మీరు టమాటా కెచప్ అనేది వేసుకోండి. నాకైతే స్వీట్నెస్ ఎక్కువ కావాలి కాబట్టి నేను టమాటా కెచప్ అనేది ఎక్కువ వేసుకుంటాను. అండ్ ఆల్సో మీరు పంచదార కూడా, స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చు. లేదు స్పైసీగా కావాలనుకుంటే వదిలేయండి, స్పైసీ ఇదే సరిపోతుంది. అండ్ అలాగే దీని యొక్క రెసిపీ డీటెయిల్స్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, ఓకేనా? ఓకే. మన వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది, క్యాబేజీ మంచూరియా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. చాలా వేడిగా ఉంది భయ్యా. అలాగే దీంట్లో గార్నిష్ కోసం కొత్తిమీర వేసా. ఈ వెజ్ మంచూరియాని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. మనం టేస్ట్ చేసి రివ్యూ ఇచ్చేదానికంటే మన సబ్స్క్రైబర్ కంచరపాలెం నుంచి వచ్చారనమాట. మీ పేరు? శైలజ గారు కంచరపాలెం నుంచి వచ్చారు, విశాఖపట్నం. ఈ యొక్క క్యాబేజీ మంచూరియా ఒకసారి టేస్ట్ చేసి మాకు రివ్యూ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా. షూర్. ఓకే. వేడిగా ఉంటది, ఉప్పు అని ఊరుకొని తినాలి. బాగుందండి. పీస్ కానీ క్రిస్పీనెస్ కొద్దిగా బాగుందా? ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా? టేస్ట్ చేయండి సార్, టేస్ట్ చేయండి. సో దెర్ ఈజ్ నో టేస్టింగ్ సాల్ట్, నథింగ్. మనమే అలాగా ఇంట్లో పిల్లలు కూడా తినేలాగా ప్రిపేర్ చేశాను. సో దీని యొక్క బాగుంది కదండి, కన్ఫర్మ్. మళ్ళీ నేను ఏదో ఫేక్ రివ్యూస్ కాదు కదా, బాగుందంట. ఇదేం ఫేక్ రివ్యూ కాదు, మన సబ్స్క్రైబరే వచ్చి వాళ్ళకే టేస్ట్ చేయించాను. మనం టేస్ట్ చేసి మనం ఏదో రివ్యూ ఇచ్చుకోవచ్చు, కానీ మన సబ్స్క్రైబరు, మన కస్టమర్ జెన్యూన్ రివ్యూ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈ యొక్క క్యాబేజీ మంచూరియాని ట్రై చేయండి ఇంట్లో. అలాగే దీని యొక్క రెసిపీ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ చేయాలో కామెంట్ బాక్స్లో కన్ఫర్మ్గా తెలియజేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుంది మీరు చెప్తారా? సజెషన్ ఏమైనా ఇస్తారా? పర్లేదు చెప్పండి, ఏ రెసిపీ అయినా చెప్పండి, ట్రై చేద్దాం. పాస్తా చేయాలి. ఏ పాస్తా? వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ పాస్తా. వెజ్ పాస్తా చేయమంటున్నారు శైలజ గారు. నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం వెజ్ పాస్తా చేయడానికి. అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ అండ్ కస్టమర్స్ చాలా మంది వచ్చి ఉన్నారు కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. అండ్ మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట మళ్ళీ గుద్దేసి గంట కొట్టేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ వీడియో వెంటనే మీకు నేను పెట్టగానే మీకు అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఈ ఒక్క వీడియోకి లైక్ చేయండి, నాకు సపోర్ట్ గా ఉంటుంది అనమాట ఇలాంటి రెసిపీస్ ఇంకా చేయడానికి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొక ఫుడ్ రెసిపీతో నేను మీ ముందు ఉంటాను. అంటే నేను మిమ్మల్ని సైనింగ్ ఆఫ్ జై శ్రీరామ్. బాయ్.